ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ క్యాన్సర్తో బాధపడుతూ కన్నుమూశారు. దేవరా రిలీజ్ టైంలో ఆ సినిమా చూడాలి, ఆ సినిమా చూడడమే తన చివరి కోరిక, ఎన్టీఆర్తో మాట్లాడడమే తన చివరి కోరిక అని చెప్పినటువంటి కౌశిక్ మొత్తానికైతే చనిపోవడం జరిగింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. సో డిగ్రీ చదువుతున్నటువంటి టైంలో, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి టైంలో తిరుపతిలోనే చదువు కొనసాగించేవాడు. సో ఆ టైంలో మరి ఒకటిసారి సడన్గా ఫీవర్ బారిన పడ్డారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా కూడా మరి జ్వరం తగ్గకపోవడం, ఆఖరికి క్యాన్సర్ అని నిర్ధారణ కావడం జరిగింది. ఇక దేవర రిలీజ్ టైంలో ఆ సినిమా చూసిన తర్వాతే చనిపోతా అనేటటువంటి ఆఖరి కోరికను కూడా వ్యక్తం చేసినటువంటి తరుణంలో సో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా కూడా మరి కౌశిక్తో మాట్లాడడం జరిగింది. ధైర్యంగా ఉండు, నీకోసం నేను ప్రార్థిస్తాను, నువ్వు నవ్వుతుంటే బాగుంటావు అని చెప్పేసి ధైర్యం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. సో సాధారణంగా పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ఎన్టీఆర్కు చాలామంది అభిమానులు ఉన్నారు, డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఆయన వెంటనే స్పందించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో మనం చూస్తాము, ఆడియో ఫంక్షన్లో కావచ్చు, లేకపోతే ఏదైనా ఫిలిమ్స్ సంబంధించినటువంటి ఏదైనా ఫంక్షన్ కనుక జరిగితే ఆ టైంలో అభిమానులకు ఆయన జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. సో ఇది ప్రోగ్రామ్ అయిన వెంటనే మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఆ విధంగా కేర్ తీసుకుంటుంటారు. మరి ఈ యొక్క కౌశిక్ సంబంధించినటువంటి అనారోగ్య సమస్య అని తెలిసినటువంటి వెంటనే మరి ఆఖరి కోరిక ఎన్టీఆర్తో మాట్లాడాలని వెంటనే తెలిసిన వెంటనే మరి ఎన్టీఆర్ కౌశిక్తో వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది. ధైర్యం కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ తల్లితో కూడా మాట్లాడడం జరిగింది. సో కొంత ఆర్థిక సాయం కూడా మరి అందించినటువంటి పరిస్థితి, ఆయన అభిమానులు కూడా ఆయనకు సాయం చేశారు. అదేవిధంగా టీటీడీ నుంచి కూడా వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించి మరి భరించారు. సో మొత్తానికైతే మరి ప్రాణాలతో బయటకు వస్తాడు. మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అయితే మరి సవ్యంగా జరుగుతుంది కాబట్టి మరి బాగానే ఉంటుందంతా, మరి ఆయన ఆరోగ్యంగా ఉంటాడు, కోలుకుంటాడు అనుకున్నటువంటి పరిస్థితిలో మాత్రం చివరికి క్యాన్సర్తో పోరాడి మరి విగతజీవిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికే ఎన్టీఆర్కు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, అందరూ కూడా మరి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మరి ఈరోజు ఆయన చనిపోయినటువంటి విషయాన్ని కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి కన్నింటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్టీఆర్ మాట్లాడినటువంటి వెంటనే మరి కలవాలనేటటువంటి కోరికను కూడా మరి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే కొన్ని కారణాల వల్ల మాత్రం, అంటే బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు, ఎన్టీఆర్ మాత్రం కలవలేకపోయారు. మొత్తానికైతే కౌశిక్ మాత్రం చనిపోవడం జరిగింది క్యాన్సర్తో.